ఒకప్పుడు పరీక్ష అంటే పండగ వాతావరణం ఉండేది, కానీ ఇప్పుడు పరీక్షను యుద్ధ వాతావరణంలో నిర్వహిస్తున్నారు. నేను నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నా. తప్పెవడో చేశాడు దరిద్రుడు, కానీ అనుభవిస్తుంది విద్యార్థులు, పేరెంట్స్. దారుణం, ఎంత దారుణం, ఎంత నీచం అంటే అంత తప్పులు ఎవడెవడో చేస్తాడో. కేంద్ర ప్రభుత్వం ఏమో ఉన్నత స్థాయి కమిటీ వేసింది, సుప్రీంకోర్టు ఏమో కఠిన చర్యలు తీసుకోమంది. మే 3వ తేదీన నీట్ ఎగ్జామ్ జరిగింది, 12వ తేదీన రద్దు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 21వ తేదీన రీ ఎగ్జామ్ జరగబోతుంది. అందరికీ తెలుసు ఎందుకు రద్దయింది అనేది. ఎగ్జామ్లో అవకతవకలు, కొంతమంది గుజరాతీ, బీహార్లో ఉన్న పేపర్ లీక్ చేయడం, బహిరంగంగా అమ్మటం, అవకతవకలు, హంగామా చేశారు. ఇంకొకటి ఏంటంటే గ్రేస్ మార్కులు కలపడం. ఒక 60 మందికి గ్రేస్ మార్కులు కలిపితే 720కి 720 వచ్చేసాయి. టాప్ ర్యాంక్ అన్నమాట. అంతే, దేశం పెద్ద సంచలనమైపోయింది. గొడవ, అంతమంది జీవితాల భవిష్యత్తు ఆడుకోవటం. అందులో మన తెలంగాణ పిల్లలు కూడా ఉన్నారు. తెలంగాణ నుంచి రేపు మళ్ళీ 73,000 మంది నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు. దానికి సంబంధించిన హాల్ టికెట్ అయితే 14వ తారీఖు అందరు తీసుకున్నారు. ఒక్క సెకండ్ లేట్ అయినా పర్మిషన్ ఇవ్వమంటున్నారు, సమయానికి ముందే రమ్మంటున్నారు అధికారులు. పాత డైలాగే అది. అందరూ వెళ్తారు, ఏదన్నా ఇబ్బంది అయితేనే జాప్యం అవుతుంది. అది వాళ్ళ అదృష్టం, దురదృష్టం అని మనం అనుకోవచ్చు. దారుణం. అంటే ఒక మంచి వాతావరణంలో జరగాల్సిన పరీక్షని యుద్ధ వాతావరణంలో మళ్ళీ సెకండ్ టైం అనమాట, రీటేక్. తప్పెవరిదో అనుభవిస్తున్న వాళ్ళు మరొకళ్ళు. అసలు మనం ఈ నీట్ ఎగ్జామ్ని తెలంగాణ వరకు మనం పరిమితం చేసుకుని మాట్లాడితే 73,000 మంది రాస్తున్నారు. ఉన్నవి 9,000 సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు. అంటే ఒక్క సీటుకు 8 మంది పోటీ పడుతున్నారు. 8 మంది పోటీ పడుతున్నారు. ఇక బీడీఎస్, డెంటల్ అని చూసుకున్నట్లయితే ఒక సీటుకు 55 మంది పోటీ పడుతున్నారు. ఎందుకు ఇంత పోటీ అంటే అదే ఫీజు. బయట మార్కెట్లో ఎన్ఆర్ఐ కోటాలో ఎంబీబీఎస్ సీటు ఈరోజు తెలంగాణలో 1,50,00,000 పలుకుతుంది. అంత డబ్బు పెడితే ఎంబీబీఎస్. మళ్ళీ వాడు అంత డబ్బు రాబట్టుకోవడానికి ఏం చేస్తాడు, ఎంత ఫీజులు, అవన్నీ వేరే కథ. బీడీఎస్ అయితే 30 లక్షల రూపాయలు పలుకుతుంది. అందుకే చాలామంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు చదవడానికి. మళ్ళీ అక్కడ ఇంకో సమస్య, విదేశాల్లో ఫీజు ఎంత ఉందో తెలుసా? 20 నుంచి 60 లక్షల వరకు ఎంబీబీఎస్కి వసూలు చేస్తున్నారు. బీడీఎస్ చదవడానికి అంత దూరం ఎవరు వెళ్ళరనుకోండి, ఇక్కడే చూసుకుంటారు, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు. అది రేపు సండే రోజు తెలంగాణలో మొత్తం 24 పట్టణాల్లో 208 పరీక్షా కేంద్రాల్లో 73,000 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈసారైనా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ రాసి వాళ్ళ కలలు తీరాలని ఫెడరల్ కూడా కోరుకుంటుంది. నిజం చెప్పుకోవాలంటే తెలంగాణలో ఉన్న ఎవరైతే పిల్లలు మెడికల్ చేయాలి, ఎంబీబీఎస్ చదవాలనుకునే వాళ్ళకి ఒక రకమైన గుడ్ న్యూస్. మరెక్కడా లేని విధంగా, దేశంలో మరెక్కడా లేని విధంగా మన దగ్గర చాలా ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 66 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో 37, ప్రైవేట్ రంగంలో ఒక 29, మొత్తం కలిపి 9,000 పైచిలుకు సీట్లు ఉన్నాయి. కాబట్టి ఎంత ఉన్నా పోటీ అంటే మ్యాక్సిమం ఉన్నట్టే అనుకోవచ్చు. ఒక 1:8, ఒక సీటుకు 8 మంది పోటీ పడుతున్నారు. మనం చూసాం బీడీఎస్కి అయితే 55 వరకు పోటీ పడుతున్నారు. అయితే మిగతా వాళ్ళు ఒక 9,000 మంది, 9 నుంచి 9,500 వరకు ఈ 73,000 మందిలో ఎంబీబీఎస్ సీట్లు సంపాదించుకుంటే మిగతా ఒక 5,000 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు. దీనికోసం చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. అయితే ఎన్ఆర్ఐ కోటాలో ఎంత వెళ్తున్నారు అనేది అది వేరే విషయం వస్తుంది. కన్వీనర్ కోటాలో ఫిలప్ చేసిన తర్వాత కేటగిరీ బి కింద ఫిలప్ చేయకుండా అన్ని మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ రంగంలో ఉన్నవి, అలాగే మైనార్టీ డీమ్డ్ కాలేజీల్లో వాళ్ళ ఇష్టానుసారంగా రకరకాల కుప్పిగంతులు వేస్తూ వాళ్ళు దోపిడీ చేస్తున్నమాట వాస్తవమే. దానిపై నిఘా లేదు. అదేంటంటే వాళ్ళు చెప్తుంటారు ఎన్ఆర్ఐ కోటా, మేము దానికోసం చాలా ఖర్చు పెట్టాము, బిల్డింగు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కబుర్లు చెప్తుంటారు. కానీ పబ్లిక్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి దోపిడీ చేస్తున్నారు. పబ్లిక్లో కూడా కొంత ప్రెస్టేజ్ కోసం, అంటే సొసైటీలో హోదా కోసం ఆ ఎంబీబీఎస్ సీటు రావాలి, తమ పిల్లలు చదువుతున్నారు అన్న దానికోసం ఆ పోటీలో భాగంగా సీట్ల రేటు
కోటి నుంచి ఆ కాలేజీని బట్టి మంచి కాలేజ్ అయితే 1,50,00,000 వరకు సీట్ పలుకుతుంది అంటే బహిరంగ రహస్యం అది. అందరూ ఓపెన్గానే మాట్లాడుకుంటుంటారు, పే చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళలో క్వాలిటీ ఏ మేరకు ఉంటుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్. చాలామంది అంటుంటారు ఆ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా అనేది ఒకటైతే, ఇంకొకటి ఈ డొనేషన్ల ద్వారా సీట్లు తెచ్చుకొని, అంటే ఎవరైనా ఆ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే అతను ఎంత బాగా ఆ వైద్య వృత్తిలో కానీ, ప్రాక్టికల్స్లో కానీ, ఆ థియరీలో కానీ అతను రాణించాలంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మీద చాలా కీలకంగా ఆ ప్రాక్టికల్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే అలాంటి కాలేజీలు ఎన్ని ఉన్నాయి మనం చూస్తుంటాం. చాలాసార్లు ఢిల్లీ నుంచి వస్తుంటారు ఐఎంఏ వాళ్ళందరూ వచ్చి చెక్ చేస్తున్నప్పుడు కిరాయికి తీసుకొచ్చి ఎవరైతే పేషెంట్లు ఉంటారో వాళ్ళు పర్మిషన్లు తీసుకోవడం కోసం కిరాయి పేషెంట్లతో కథ నడిపే కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే 66 మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ అవి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ మేరకు ఉంది, హడావుడిగా పెట్టుకున్నారు అప్పటి ప్రభుత్వాలు రాజకీయ అవసరాల కోసం. ప్రతి డిస్టిక్ ఒక కాలేజీ ఉండాలి అన్న ఒక లైన్ తీసుకొని కాలేజ్ ఎంబీబీఎస్కి సంబంధించిన కాలేజీలు, బీడీఎస్ డెంటల్ కాలేజీలు పెట్టుకున్నప్పటికీ కూడా అక్కడ క్వాలిటీ విద్య అందిస్తున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది.